నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అంత సాహసం చేసి అంత సాహసం చేసి అక్కడ వర్షం పడతా ఉన్న హైవేలో బండి ఆపి మరి మీరు అంత 10 మందిని కాపాడడం అంటే ఆషామాష కాదు. నిజంగా చెప్తున్నాను, మీకు నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నానండి. హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాంటి వాళ్ళు సమాజంలో ఉండబట్టే ఇంకా ఇలాంటి సేఫ్టీ కానీ ఇట్లాంటి ప్రాణాలు కానీ మిగులుతూ ఉన్నాయి ఇంకా. సార్ టు బి ఓపెన్గా చెప్తున్నా సార్, నేనే హైలైట్ అవుతున్నా కాదు సార్. నా ఫ్రెండ్స్ మణిదీపు, వంశీ, జ్ఞానేంద్ర కూడా ఉన్నారు సార్. బట్ ఏంటంటే బస్ దగ్గరికి వచ్చి నేను గ్లాస్ పగలడానికి ట్రై చేశాను. ఫస్ట్ గ్లాస్ పగిలిన వెంటనే వాళ్ళు ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళని సేవ్ చేయడానికి చూసాను సార్. ఎందుకంటే మండల్లో బస్సు ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ ఓపెన్గా చెప్పాలంటే మేమందరం సాఫ్ట్వేర్సే కాబట్టి మాకు అంత ఎంతో క్విక్ నాలెడ్జ్ ఉంది. నేను గొప్పలు చెప్పట్లేదు, బట్ క్విక్ నాలెడ్జ్ వల్ల మేము ఆల్రెడీ గెస్ట్ చేసాం. నేను నా ఫ్రెండ్ మంది అప్పుడే డిస్కస్ చేస్తున్నాం. అరే డీజిల్ చాలా ఉంటుంది బండిలో, పేలేచ్చు, తొందరగా వెళ్ళిపోండి పక్కకి, లైక్ తీసుకెళ్ళండి పక్కకి అని చెప్పానండి నేను. అంటే మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం.